6,11,60,000 రూపాయల నిధులతో మేడారం సమ్మక్క సారక్క జాతరలో అభివృద్ధి పనులు 95% పూర్తి చేశామని ములుగు జిల్లా ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ బి విజయభాస్కర్రావు మెట్రో ఉదయంతో అన్నారు. వారు మాట్లాడుతూ జాతర వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు చేయడానికి స్థాన ఘట్టాలు వద్ద BOTS ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే జంపన్న వాగులో నీటి ప్రవాహం ఎక్కువ ఉండకుండా అక్కడక్కడ ఇసుక బస్తాలతో కప్పి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి ప్రవాహాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే జాతర సమయం వరకు లక్నవరం చెరువు నీటిని జంపన్న వాగులోకి నిల్వ చేస్తామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నామని తెలిపారు. గత మహాజాతరలో పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము చాలా జాగ్రత్తగా చేస్తాము. ఏం జరగకుండా కూడా ఇప్పటిదాకా జరిగిన వర్కులు కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. ఇంకొక 5% ఉంది, అది కూడా ఒక 4-5 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. జరిగిన విషయం అన్నట్టుగా నేను ఇక్కడ వరంగల్ ఎస్సీగా కూడా నేను మహాజాతరను అటెండ్ చేశాను. తర్వాత ఇక్కడ CEగా నన్ను పోస్ట్ చేయడం జరిగింది. నా అదృష్టంగా భావిస్తున్నాను. మళ్ళీ ఈ జాతర దాదాపు నేను 3వ 4వ ఉంటుంది కాబట్టి అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని డెఫినెట్గా సక్సెస్ చేస్తానని మీకు మనవి చేస్తున్నాను. ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ కొద్దిగా క్లీన్ చేసుకొని ఒక 5-6 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్ నో డౌట్ ఈ నెక్స్ట్ మంత్ వచ్చే జాతరకు రెడీగా ఉంటాము. దేర్ ఇస్ నో ఇష్యూ. వాటర్ కూడా కొద్దిగా షార్టేజ్ ఉంది. దాన్ని మేము జంపన్న వాగు ద్వారా వాటర్ వదిలిపెట్టినప్పుడు కొద్దిగా తైబందీ కూడా తక్కువ చేయడం జరిగింది ఈ యాసంగికి. దాన్ని బట్టి నా తరపు నుంచి కోరేది ఏంటంటే కొద్దిగా మరి వాటర్ తక్కువ యూసేజ్ చేసుకోవాలి. వాటర్ పీసెస్ కాబట్టి ఈ మహాజాతర సంబంధించి కొద్దిగా ప్రికాషనరీగా నా నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాటర్ పీసెస్ కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి ఉంచుతాము. ఎందుకంటే దానిలో కొంతమంది పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దాని తర్వాత పైకి వచ్చి వాళ్ళు స్నానం చేసుకుంటారు ఫ్రెష్ వాటర్ తోటి. ఇది గత ఒక 7 సంవత్సరాల నుంచి కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా టేకప్ చేశాము. గవర్నమెంట్ మాకు 31st ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ కంప్లీట్ కావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మేము దాదాపుగా 95% దాదాపుగా ఇంకొక నేను అనుకోవడం ఒక 5-6 రోజుల్లో విత్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవుతాము, కంప్లీట్ అయిపోతాయి. ముఖ్యంగా మేము అక్కడ వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా పుణ్యస్నానాలు ఆచరించడానికి తగు చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు కూడా ఏ ఇష్యూ లేకుండా నాకు తెలిసినంత వరకు అందరూ స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉండే ఒక మనకు బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్కి రైట్ సైడ్ను కూడా అన్ని బ్యాటరీ ఆఫ్టర్స్ కంప్లీట్ అయ్యాయి. లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని మా జాతరకు సంబంధించి మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ తరఫు నుంచి 6,11,00,000 6.11 crores మా డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన శాంక్షన్ బేస్ చేసుకొని ఇమీడియట్గా షార్ట్ టెండర్ నోటీస్ తోటి టెండర్స్ పిలిచాము. ఏజెన్సీ కూడా ఫైనలైజ్ అయింది. ఫైనలైజ్ చేసిన వెంబట ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. మాకు దానిలో హెక్టిక్ వర్క్ ఏంటంటే ఈ లక్నవరం నుంచి నీళ్లని మనము జంపన్న వాగుకు తరలించడం జాతర పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ అని ఉంటాయి ఎగ్జిస్టింగ్, వాటన్నిటి శాండ్ రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకొని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ అరేంజ్ చేయడం, స్నానఘట్టాలను అరేంజ్ చేయడం. స్నానఘట్టాలు కూడా చాలా మంచి ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. ఆ ఆచారం ప్రకారము దానిలో క్రాస్ బండింగ్ అనేది శాండ్ బ్యాగ్స్ తోటి చేస్తాము. ఒక రోడ్స్ పెడతాము డెఫినెట్గా. కలెక్టర్ గారు కూడా చెప్పారు ఆల్రెడీ. ఇదివరకు పాత చెక్ డ్యామ్ ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మేము 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల వరకే శాండ్ లెవెలింగ్ కూడా చేసుకుని రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. క్రాస్ బండింగ్ చేసుకొని మోకాళ్ళ లోతు కంటే మించకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏం జరగకుండా ఈత కొట్టేవాళ్ళు కూడా కొంతమంది పిల్లలు ఉంటారు. బట్ ఆ 2 నుంచి 3 ఫీట్లలోనే చేసేటట్టుగా. ఎక్కువ అయిందనుకోండి ఒక లేయర్ తీసేస్తాం పైన, అప్పుడు ఏమైంది ఆ పై లేయర్ మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోద్ది. కాబట్టి ఎప్పుడు 2 feet 2 to 3 feet మునగడానికి అవకాశం ఉండే విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కలెక్టర్ గారు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు.